ప్రియులారా, జ్ఞానము లేదు. తరాలు గడిచే కొద్దీ జ్ఞానం వచ్చింది. ఆ జాతి ఏ జాతి కలిసి మిశ్రమమైనందుకు జ్ఞానం వచ్చింది. ప్రయాణ సాధనాలు పెరిగినందుకు జ్ఞానం వచ్చింది. గత 200 సంవత్సరాల నుండి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ప్రచండంగా వైజ్ఞానిక విస్ఫోటనం జరిగింది. అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. అసలు మనిషి పుట్టుకేంటో సైన్స్ తేల్చేసింది. అంతరిక్షంలో ఉన్నవన్నీ అగ్నిగోళాలు, మట్టి గడ్డలు తప్ప ఆడ దేవుళ్ళు లేచిపోయిన ఎవరు లేరు. ఆ గ్రహాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తికి తిరుగుతున్నాయి, కానీ ఆ గుర్రాలు, రథాలు కుచిపోయినాయి, అక్కడ లేవు. ఎలా నమ్ముతారు అది? తర్వాత మెల్లగా అరే మరి అట్లయితే ఏది సత్యము అని పరిశోధన చేస్తే అసలు ఇప్పుడు సైన్స్ అంతా డెవలప్ అయిన తర్వాత ఏ చరిత్ర, ఏ వాస్తవాలు మనకు అర్థమైనయో ఆ వాస్తవాలను ముందే చెప్పిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని మనకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆదికాండము 1వ అధ్యాయములోనికి రండి. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనయు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు ఆ జ్యోతులు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకని పలికను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు చేసెను. సూర్యుడిని పెద్ద జ్యోతి అంటుంది బైబిల్. జస్ట్ గోళం, అగ్నిగోళం బైబిల్ చెబుతుంది. క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు ఈ మాటలు మోషే రాశాడు. అప్పటికి వేదములు ఇంకా రాయబడలేదు. ఏ ఒక్క పురాణం రాయబడలేదు. నథింగ్ వాజ్ రిటన్. ద బైబిల్ వాజ్ రిటన్ ఫస్ట్. నిరూపించడానికి బోర్డు మంది ఉన్నాం. యథార్థత ఉంటే ఆధారాలు చూపిస్తాం. వేదములు, ఉపనిషత్తులు వ్రాయబడక ముందు ఈ అధ్యాయం రాయబడింది. పురాతత్వ శాస్త్రం నిరూపిస్తుంది. ఆకాశములో జ్యోతులు, నక్షత్రాలను దేవుడు చేశాడు. అక్కడ ఎవరు మనుషులు లేరు బాబు. సప్త ఋషి నక్షత్రం అని అంటే ఆడ 7 మహర్షులు నక్షత్రాలుగా మారిపోయారట. నాకు అర్థం కాదు. నీవు బాగా తపశ్శక్తి నీకు వచ్చిన తర్వాత నువ్వు మనిషిగా నీవు ఉండి అన్ని సుఖ సంతోషాలు అనుభవించి ఉండాలి, కానీ నువ్వు అగ్నిగోళంలాగా మారిపోతే నీకు ఇష్టమా? నాకు చెప్పండి. ఎవరికైనా అగ్నిగోళంలాగా మారడం ఇష్టమా? నాకైతే ఇష్టం లేదు. ఏమైనా భగభగ మండుకుంటూ ఉండాలా? కనీసం పక్కంతో మాట్లాడి హలో అంటే వీల్లేదు. ఎవరి దగ్గరికైనా పోయి హలో అంటే వాడు కాలిపోతాడు. మనుషులు అగ్నిగోళాలు ఎందుకు అవుతారండి? ఆ సప్త ఋషి నక్షత్రం అని నువ్వు చెప్తున్నావు చూడు, అవి కూడా అగ్నిగోళములే. దేవుడు ఆకాశమందు నక్షత్రములను, సూర్యుడిని, చంద్రుని ఎందుకు భూమి మీద వెలుగిచ్చుటకు అన్నాడు, అంతే తప్ప బైబిల్లో వాళ్ళని మనుషులతో పోల్చి గుర్రాలు ఎక్కారని, తిరిగారని, లేచిపోయారని, నవ్వారని, నో స్టోరీస్, నో సచ్ స్టోరీస్. సైన్స్ పెరిగే కొద్దీ బైబిలే వాస్తవానికి దగ్గరగా ఉందని ఎన్నోసార్లు నిరూపించబడుతోంది. ఇతర మత గ్రంథముల కథలు వాస్తవం కాదు అని నిరూపించబడింది. ప్రియులారా, సైన్స్కు బైబిల్ భయపడదు. ఎందుకంటే సైన్స్ను రచించిన వాడు, సైన్స్ రచయిత, బైబిల్ రచయిత
ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంతరిక్ష శాస్త్రంలో ఇది తేలిపోయింది లెక్క. అవన్నీ గోళాలు, అగ్నిగోళాలు, మట్టిగడ్డలు తప్ప ఏమీ లేదు. మనుషులేమో దేవుని తలలో ఉంటే వీపులో ఉండి అక్కడి నుంచి పుట్టలేదు, మట్టిలోంచి పుట్టారు. దేవుడు కొన్ని కారణాలను బట్టి ఒక మనిషిని పుట్టించి ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలాగా తర్వాత ఎప్పుడైతే ఒకని నుండి అనేక జాతుల మనుషులను దేవుడు నిర్మించాడో, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి మానవ జాతిని సృష్టించాడు. మానవ జాతిని మళ్ళీ చిన్న చిన్న జాతులుగా దేవుడు విడగొట్టాడు. అప్పుడు అవసరం ఉండింది, చారిత్రకంగా ఒక అవసరం ఉండింది. అది మన మేలు కొరకే, మన జాతి మేలు కొరకు దేవుడు చేశాడు. వేరు వేరు జాతులుగా చెదిరిపోయిన వాళ్ళు ఊరుకోలేదు, పుస్తకాలు రాసుకొని ఇక ఇష్టం వచ్చినట్టు క్రియేటివిటీ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి. ఇప్పుడు క్రియేటర్ దొరుకుతలేడు కదా, క్రియేటర్ దొరకక క్రియేటివిటీ వెంటబడ్డారు. మేము ఎప్పటి నుంచో ఈ భూమి మీద కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాము. ఎన్నో యుగాలు, మన్వంతరాలు, మహాయుగాలు, కల్పములు, కల్పాంతం, అవన్నీ విని విని మన బుర్రకాయ పిచ్చకి బేహుషాకి సాల్తీ అన్న ముందు వండుకునేది తిని పండుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మన మైండ్ అలసిపోయేదాకా లెక్కలు చెప్పి 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 పిచ్చెక్కి రాదురా పో. అవులా ఇంకొకసారి ఎక్కువ ప్రశ్నలు అడగకు, చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యాలా. ఎక్కువ ప్రశ్నలు అడిగితే ఎన్ని లెక్కలు చెప్తామంటే నీకు మైండ్ పోవాలి మొత్తం. ఆ విధంగా రాసి దేనికి ఆధారాలు కోట్ల సంవత్సరాలు. దేవుడు అన్నాడు, పర్లేదులే బేట, ఇది ఎన్ని అబద్ధాలన్నా రాయండి, కోయి ఫికర్కి బాత్ నాయి, ఎన్ని కట్టుకథలన్నా రాయండి. అంచెదినముల్లో తెలివి అధికమవుతుంది కదా. ఇంకొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఉంది, అది పురాతత్వ శాస్త్రం. మేము కోట్లేళ్ల కిందట అని చెబుతుంటే చిన్నగా పురాతత్వ శాస్త్రం వచ్చింది. కోట్ల ఏళ్ళ కిందట భూమి మీద ఏమీ లేదు. భూమి మీద ఉండే మొత్తం చరిత్ర 6000 ఏండ్ల యువతలే కానీ అవతల లేదని నిరూపించబడింది. అశోకుడు చారిత్రక వ్యక్తి. ఈ భూమిని ఒకప్పుడు మన భారతదేశాన్ని, సెంట్రల్ ఏషియా మొత్తం ఇక్కడంతా ఏలాడు. అశోకుడు ఏలాడు, నిజం. అశోక చక్రవర్తి యొక్క రాజశాసనాలు ఉన్నాయి, అప్పటి నాణేలు ఉన్నాయి. మౌర్య చక్రవర్తులు, మగధ సామ్రాజ్యం, చేర, చోళ, పాండ్య, అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, విదర్భ, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు వాళ్ళ నాణేలు ఉన్నాయి, వాళ్ళ రాజశాసనాలు ఉన్నాయి. పల్లవులు, చోళులు. నువ్వు చెప్పిన కోట్లేండి ఒక్క శాసనం లేదు, ఒక్క నాణ్యం లేదు. భూమండలాన్ని ఏలిన మహాప్రభు ఒక్క నాణ్యం ఉండదానండి. ఒక్క భారత ఉపఖండాన్ని వరకే అశోకుడు వెళ్ళాడు, ఆయనే దొరుకుతున్నాయి బోలెడు. మొత్తం భూమండలాన్ని 10,000 సంవత్సరాలు వెళ్ళిన మహాచక్రవర్తిది ఒక నాణ్యము, ఒక శాసనం దొరకదా? సైన్స్ పెరిగింది కాబట్టి కోట్ల సంవత్సరాల కథ అంతా కూడా ఒట్టిది అని నిరూపించబడింది. కనుక
ఇప్పుడైతే అంతటను అందరూ మూఢనమ్మకాలు వదిలివేయాలని, కల్పిత కథలు వదిలివేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇట్లాంటి కథలు కల్పించి చెప్పినందుకు పశ్చాత్తాపపడండి. పరిశోధించకుండా నమ్మినందుకు పశ్చాత్తాపపడండి. అంత్య దినాలలో తెలివి ఎక్కువైపోతుంది. మూఢనమ్మకాలు కాలిపోతాయి, భస్మమైపోతాయి. అంతరిక్ష శాస్త్రం, జన్యుశాస్త్రం, పురాతత్వ శాస్త్రం, ఈ శాస్త్రాలన్నీ కలిసి మూఢనమ్మకాలను తగలబెట్టేస్తున్నాయి. అయితే మూఢనమ్మకాలను తగలబెట్టకుండా కొందరు మూర్ఖులు తయారయ్యారు. మాకు ఇట్లాంటి ఈ నిప్పు కట్టెలు వద్దు అని కోతులు, మేము కూడా చలి కాచుకుంటాం కమ్మా, కానీ మాకు నిప్పులు వద్దు కట్టెలు వద్దు అని మిడుగురు పురుగులు అన్నీ పోగు చేసి అది వెలుగుతుంటాయి కదా, దాని దగ్గర కూర్చొని ఉఫ్ 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 అని చలి కాపుకుంటున్నాడు. నిప్పొద్దు, ఎందుకంటే మరి కాలిపోతాయి నమ్మకాలు. భ్రమలో బ్రతుకుతున్నారు. అరే అది నిప్పు కాదురా బాబు, ఎట్లా నువ్వు చలి కాపుకుంటున్నావు అంటే, అరే కాదని నువ్వు ఎట్లా అంటావు, ఇంతమందికి మాకు తెలియలేదా, మేము చలి కాపుకుంటున్నాం, నువ్వు నిప్పు కాదంటావేంటి, మంచిగా వెలుగు వస్తుంది కదా. అది మూర్ఖత్వం. మినుగురు పురుగులు పెట్టుకొని చలి కాపుకున్నట్టు ఇంకా భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారు. వాస్తవాలలోనికి వస్తే బైబిల్ చెప్పిన విషయాలలో ఏ ఒక్కటి కూడా సైన్స్ డెవలప్ అవ్వడము ద్వారా అబద్ధమని నిరూపించబడలేదు. ఒక్కటి కూడా. మనిషి నేలమట్టితో, దేవుని ద్వారా నేలమట్టి నుండి మనిషి నిర్మించబడ్డాడని ముందు బైబిల్ చెప్పింది. ఆకాశంలో ఉన్నవన్నీ ఒట్టిగా ఖగోళ మండలాల ఖగోళములే తప్ప, మట్టిగడ్డలు నిప్పుగోళాలు తప్ప వ్యక్తులు కావని బైబిల్ చెప్పింది. మానవ జాతి అంతా ఒకటిలోంచి వచ్చిందని బైబిల్ చెప్పింది. జన్యుశాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది, పురాతత్వ శాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది, అంతరిక్ష శాస్త్రం బైబిల్ని సమర్థిస్తుంది, ఆస్ట్రానమీ, ఆర్కియాలజీ అండ్ జెనెటిక్ సైన్స్ బైబిల్ని సమర్థిస్తున్నాయి. కాబట్టి బాగా తెలివి ఎక్కువైంది కదా. ఇప్పుడు ఈ తెలివితో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అబద్ధాలనే సమర్థించుకోవడానికి విచిత్రమైన వాదాలను తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు జ్ఞానం ఉన్నది కానీ సత్యాసక్తి లేదు, జ్ఞానం ఉన్నది కానీ సత్యాసక్తి లేదు. గనుక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇందు నిమిత్తమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును. దేవుడు అంటున్నాడు, రే తెలివెక్కువైపోయి వితండవాదాలు చేస్తున్నారు. మొన్న సాంబశివరావు గారిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, అరే త్రేతాయుగము కోట్ల సంవత్సరాల కిందదైతే బుద్ధుని అనుచరులను దొంగల కింద ఎంచి శిక్షించండి, బుద్ధుని బోధలు అనుసరించే వాళ్ళని దొంగల కింద ఎంచండి అని త్రేతాయుగంలో రాముడు ఎట్లా చెప్తాడండి, ఉత్తరాఖండలో రాయబడి ఉంది అని సాంబశివరావు గారు అడిగారు. నేను కూడా చాలాసార్లు అడిగాను, ఇంటర్నెట్లో ఉంది ఆ ప్రశ్న. ఆయన అంటాడు, బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు అని ఏముంది, వేరే బుద్ధుడు అనుకోవచ్చు కదా అంటాడు. వితండవాదం. సరే వేరే బుద్ధుడు ఎవడో మరి వాని చరిత్ర ఏందో చెప్పు, ఏ దేశంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవడు వేరే బుద్ధుడు కాదండి. బుద్ధుడు అంటే జనరల్గా జ్ఞానవంతుడు అనుకోవచ్చు కదా అంటే అనుకుందాం. అప్పుడు ఆయన సొంత వ్యాఖ్యానం ప్రకారం ఎట్లా అవుతుందంటే, మన దేశంలో జ్ఞానవంతుడైన వారిని దొంగగా ఎంచవలెను, వారిని శిక్షించవలెను, జ్ఞానవంతుని మాటలు ఎవడైనా వింటే వారిని దండించవలెను, దొంగలుగా ఎంచి
నా రాజ్యంలో జ్ఞానవంతుడు ఎవడు ఉండొద్దు, ఎవడైనా తెలివిగా మాట్లాడితే దొంగ కింద వాడిని శిక్షిస్తానని శ్రీరాముల వారు అన్నారు అని తర్జుమా చెప్పుకోవాల్సి వస్తుంది. అది తప్పు కదా, అలా చెప్పడు కదా ఒక మంచి రాజు. బుద్ధుడు అంటే ఇంకెవడో కాదు, గౌతమ బుద్ధుడినే కలుపుకున్నారు. దేవుడు లేడని చెప్తుంటే ఆయన వైపు అందరూ మళ్ళుకుంటున్నారు. అబ్బో ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే అని కలుపుకొని ఆ బుద్ధుని కథ కూడా రామాయణంలో రాశారు. బుద్ధుడేమో BC 500 అన్నాడు. అంటే బుద్ధుడు వచ్చిన తర్వాత, మతం వ్యాపించిన తర్వాత రాసిందే రామాయణం, కానీ ముందు రాయలేదు. త్రేతాయుగములోనే రాస్తే కలియుగములోని బుద్ధుడు రాడందులోకి. సైన్స్ పెరిగింది, పెరిగిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని సత్యం ఏదో పరిశోధన చేయాలి, కానీ మొండిగా బండగా వితండవాదాలు చేయొద్దు. అంతటా అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరైతే జ్ఞానము కలిగి అందుబాటులో ఉండే శాస్త్రాలు అధ్యయనం చేసి వాస్తవాలు పరిశోధన చేస్తారో వాళ్ళు తప్పకుండా బెత్లెహేముకు వస్తారు. అది క్రిస్మస్ సందేశం. యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు బుద్ధిహీనులు కాదు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి మేము ఆయన్ను పూజింప వచ్చితివి. ప్రపంచంలో ఈనాడు ఎవరైతే మేధావులు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో, సైన్స్ ప్రకారం ఉన్న గ్రంథాన్ని నేను నమ్ముతాను, సైన్స్కి విరుద్ధంగా ఉండే కథలు నేను నమ్మను అని తీర్మానించుకున్న, భీష్మించుకున్న యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసును నమ్ముతున్నారు. ఇది మతం మార్పిడి కాదు, సత్యమును చాటించడం. మతం మార్పిడి కాదు. మార్పిడి ఏమన్నా జరిగితే అసత్యము నుండి సత్యంలోకి వస్తున్నారు, చీకటిలో నుండి వెలుగులోకి వస్తున్నారు, కల్పిత కథల్లోంచి వాస్తవాల్లోకి వస్తున్నారు. బలవంతంగా మతం మారుస్తున్నారు అని కుక్కలు అరిచినట్టే అరుస్తున్నారు. ఎవడరా మతం మార్చింది బలవంతంగా? వాళ్ళు మారుస్తున్నారు. క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి పల్లెటూళ్ళకు పోతే కుంకుమ తినరా, బలవంతంగా బొట్లు పెట్టండిరా, జయరామ్ అనండి లేకుంటే కొడతాం, చంపుతాం. ఇది కాదా బలవంతం మార్పిడి? మేము ఎవరినన్నా జయక్రీస్తాం లేకపోతే కొడతాం అన్నామా? జస్ట్ ప్రచారం, బలవంతం వాళ్ళు చేస్తున్నారు. ఎవడైనా యేసుక్రీస్తు నమ్మితే నీకు రిజర్వేషన్లు ఉండవు అని బలవంతం వాళ్ళు చేస్తున్నారు. సువార్త వ్యాపించకుండా బలప్రయోగం చేస్తున్నారు, కానీ యేసుని నమ్మమని మేము బలప్రయోగం చేయలేదు. మనం చేసేది బలప్రయోగం కాదు, తర్కాన్ని ప్రయోగిస్తున్నాం, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రయోగిస్తున్నాం. ఒకప్పటి కల్పిత కథలు నమ్మకండి. సైన్స్ పెరిగిపోయినాక చెబుతోంది మట్టిలోంచి మనిషి వచ్చాడని బైబిల్ ముందే చెప్పింది. అది ఆకాశ మండలం ముందున్నవి దేవతలు కాదు, గ్రహాలు, నిప్పుకోళ్ళని బైబిల్ చెప్పింది. ఇప్పుడు సైన్స్ అదే చెప్తుంది. మనుషులందరూ ఒక మనిషికే పుట్టారని బైబిల్ చెప్తుంది. మిగతా కథ కూడా బైబిల్ చెబుతుంది. మనుషులందరూ ఒక మనిషిలోంచే పుట్టారు. ఆ ఒక్క మనిషి పాపం చేసినందుకు మానవ జాతి అంతా నరకానికి వెళుతుంది. నరకానికి వెళుతున్న మానవ జాతిని రక్షించటానికి మట్టి నుండి మనిషిని చేసిన దేవుడే మనుషుల్లో మనిషిగా పుట్టి వారి కొరకు బలి అయి తిరిగి లేచాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పుట్టిన దినమే క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత్య దినములలో సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. మమ్మల్ని కొట్టి, తిట్టి, బెదిరించి, మణిపూర్లో చేసినట్టు అన్ని చండాలమైన పనులు చేసి, చర్చిలు తగలబెట్టి, క్రైస్తవ ఇండ్లు తగలబెట్టి, ఇది కాదు బలవంతం మార్పిడి. ఇది కాదా? క్రైస్తవులు ఎప్పుడు ఎవరిని మతం మారమని అడగరు. మతం మార్చుకోకమ్మా నువ్వు అబ్బాబు,
ఏది నమ్మితే నమ్ము, మాకు అభ్యంతరం లేదు. కానీ చంద్రుడు దేవుడు కాదు. యు స్టిల్ వాంట్ టు బిలీవ్ మూన్ ఈజ్ అ గాడ్? రాహుకేతువులు ఎక్కడున్నారు అంటే అవి ఛాయాగ్రహములు అట, నీ బొందేం కాదు. ఛాయాగ్రహాలేంద్రా, హబుల్ టెలిస్కోప్ కనపడాలవి. కట్టుకథలు ఇంకా చెప్పి వితండవాదాలు చేసి ప్రజలు మోసగిస్తుంటే ప్రజలు మోసపోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే నరకానికి పోవడానికైనా ఇష్టపడతారు కానీ సత్యము నమ్మడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళని దేవుడు కూడా రక్షించలేడు. నరకానికి పోయినా పర్లేదు కానీ నా యుగో ముఖ్యం, నేను నమ్మిందే రైటు అనుకున్నోనికి ఎందుకు రక్షణ ఉంటుంది? మంచి మనస్సుతో ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమున నజరేయుడు యేసు నామముననే మనం రక్షణ పొందవలను. సహృదయంతో ఆలోచించండి, అందరూ రక్షణ పొందండి. ఇష్టం లేకపోతే నరకానికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే టాటా చెప్తాము, ఇక్కడికి వస్తే వెల్కమ్ చెప్తాము. నిర్ణయం మీది, చెప్పడం మా బాధ్యత. ప్రియమిత్రులారా, సకల జనులకు ఇది నా సందేశం. భూదిగంతముల నివాసులారా, యేసు వైపు చూచి రక్షణ పొందండి. దేవుడి మాటలు మరి వెనుకల్లో దీవించును కాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, క్రిస్మస్ వేడుక సందర్భంగా అంత్య దినములలో తెలివి అధికమగునని చెప్పావు. అంత్య దినములనేవి అజ్ఞాన కాలములు కాదు, విజ్ఞాన కాలములని చెప్పావు. అంత్య దినాలలో అంతటా సువార్త ప్రకటించబడుతుంది, ఆ తర్వాతే అంతం వస్తుందని చెప్పావు. అంతటా ప్రకటించబడే అంత్యకాలపు సువార్తలో అధికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా సాధనమవుతుందని ఇవాళ మాకు తెలియబరిచినందుకు నీకే స్తోత్రాలు. విన్నవాళ్ళందరూ అనవసరంగా రెచ్చిపోయి బాధపడి ఏదో అవమానం జరిగిందని బాధపడకుండా వాళ్ళ కళ్ళు తెరవండి. వాస్తవమా కాదా అని ఆలోచించుటకు అందరికీ మీరు మంచి మనసివ్వండి. వాస్తవాలు గ్రహించకుండా అనవసరంగా బాధపడి ఆవేశపడుతున్న వాళ్ళను ప్రేరేపిస్తున్న చీకటి శక్తులను యేసు నామములో గద్దించి బంధించి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు, హృదయ నేత్రాలు తెరవండి మా తండ్రి. వాస్తవాలు గ్రహించడానికి అందరికీ సహాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి, మా దేశం మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేయండి. అందరి కన్నులు వెలిగించండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జోసెఫ్ కుటుంబానికి, పాస్టర్ జోసెఫ్ కుటుంబానికి, వారి సహవాసంలో సభ్యులందరికీ సంపూర్ణ ఆశీర్వాదాలు దయచేయండి. పాల్గొన్న వారందరికీ పరిపూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఈ క్రిస్మస్ సీజన్లోనూ ముందున్న నూతన సంవత్సరం అంతట్లో కూడా ప్రథమ క్రిస్మస్ నాడు క్రిస్మస్ బాలకుడుగా నీవు తీసుకొచ్చిన ఆశీర్వాదములన్నీ శాంతి, సమాధానము, జ్ఞానము, సత్య ప్రత్యక్షత వచ్చే సంవత్సరం అంతా మాకందరికీ కలిగి ఉండునుగాకని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.